ఈరోజు సంక్షేమం చేస్తున్నాం. సంక్షేమం చేయాలంటే కేవలం మనకు వచ్చినటువంటి ఆదాయం ఒకటే సరిపోదు. ఈరోజు మనకు ట్యాక్సుల ద్వారా వివిధ ట్యాక్సుల ద్వారా వస్తున్న పెట్టుబడులు ఆదాయం ద్వారా మనం సంక్షేమం చేయొచ్చు. కానీ ఎంతవరకు ఈరోజు దానికి మనం సంపద సృష్టించాలి అంటే సంపద సృష్టించడానికి కంపెనీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వస్తే కంపెనీస్ రావాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన కాగ్నిజెంట్కి అయితేనే ల్యాండ్ ఇచ్చాం. 25,000 మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు వాళ్ళు. 20 ఎకరాలు అక్కడ మనం ఇవ్వడం జరిగింది మధురవాడలో తక్కువ రేటుకే. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కంపెనీస్ రావాలి అంటే వాళ్ళని బెదరగొట్టకూడదు. అపోజిషన్లో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలతోనే వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు, పారదోలుతున్నారు. కానీ ఈరోజు ఎన్ని బెదరగొట్టినా సరే ఈరోజు మా యువ నాయకుడి మీద ఒక నమ్మకం కొద్దీ అనేక పెట్టుబడులు వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే మేము పదే చెప్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు 24/7 కష్టపడేటువంటి నాయకుడు మా యువ నాయకులు లోకేష్ బాబు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన పాదయాత్ర చేసినప్పుడు, ఎందుకంటే నేను లోకేష్ బాబునే నేను ఎక్కువసార్లు ఎందుకు సంబోధిస్తున్నానంటే మొత్తం ఆయన పాదయాత్ర ఈ రాష్ట్రం అంతా చేశారు. అక్కడికి వచ్చేసరికి విజయనగరం, శ్రీకాకుళం ఆగినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఆ 2 ప్రాంతాలు తిరిగారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ఏ ప్రాంతానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి వీధులు, ప్రతి జిల్లా తిరిగారు, ప్రతి నియోజకవర్గం తిరిగారు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన సుమారు 3,332 కిలోమీటర్లు తిరిగారు అన్ని ప్రాంతాలు కూడా. అక్కడ ఆ ప్రజల యొక్క మనోభావాలు తెలుసు, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. అందుకే ఆయన అహర్నిశలు దేశ విదేశాలకు తిరిగి అక్కడ ఎవరైతే మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారో, పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మేము అన్ని ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేస్తాం. ఆ విధంగా మా లోకేష్ బాబు గారు ఒక ఆలోచన కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా కాకుండా యువతకి కావాల్సినటువంటివి అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకోవాలంటే పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఒక నమ్మకం చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి వెళ్తున్నాం. అందుకే ఈ ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు, ఫేక్ ప్రచారాలు కావచ్చు, ఇవి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నమస్కారం. విజయసాయి రెడ్డి గారు ఏదైతే కూటమి విడగొడితే మేము గెలుస్తాము, లేకపోతే అధికారంలోకి రావడానికి ఆ ఎదుటి వాళ్ళకి ఇతరులకి అవకాశం ఉండదని ఏదంటే అంటున్నారు. మేము ఒకటే చెప్తాం, ఈ కూటమి అన్నది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఏర్పాటు చేసినటువంటి బంధం. ఇది ఆషామాషగా ఏర్పడినటువంటి బంధం కాదు. ఇది ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రజలు ఇష్టపడి ఏర్పాటు చేసినటువంటిది ఇది. కనుక ఇది సుమారు 10 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు ఈ బంధం ఇలాగే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎవరు ఎన్ని కుయుక్తులు వేసినా సరే, ఎందుకంటే ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధి కాంక్షించేటువంటి వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి బంధం ఇది. అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా తహతహలాడుతున్నారు. ఒక నమ్మకం, ఈ కూటమి ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉన్నటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి బంధం ఇది. కనుక ఎవరు ఎన్ని కుయుక్తులు వేసినా సరే ఈ బంధం ఇలాగే ఉంటుంది, ముందుకు వెళ్తుంది. అభివృద్ధి జయంగా మేము వెళ్తున్నాం అందరూ కూడా. కనుక అభివృద్ధిగా కాంక్షించే వాళ్ళ పట్ల ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటుంది. కనుక ఇది ప్రజలే ఏర్పాటు చేసినటువంటి బంధంగా మనం చూడాలి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పాపాలే రేపు శాపాలు అవుతాయి. ఈరోజు తిరుగుతున్నారు అందరూ కూడా.
తిరుగుతున్నారు. చెప్పాలంటే మాకు అధికారంకి వచ్చిన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఇంకొక 15 నెలల తర్వాత వస్తాను బయటికని.